ఇంకా ఏడాది దగ్గర దగ్గర 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంక 2 నెలలు అయితే ఏడాది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా జగన్ చేసిన అంశాల గురించి, జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు, జగన్ రాష్ట్రాన్ని అలా చేశాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు కాబట్టే గత 5 ఏళ్ళు ఇలా అయిపోయిందని చెప్పేసి ఆరోపణలు కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి, ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. ఏడాది అయిపోయినా కూడా తమ ప్రస్తావనని తన వాళ్ళు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ని చెప్పుకోకుండా ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి చుట్టూరే ఏపీ రాజకీయం చేస్తుంది, కూటమి రాజకీయం చేస్తుంది? అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఎట్లుందంటే, కూటమి ఆలోచన, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాక్సిమం డ్యామేజ్ చేసేసినాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండదగిన వ్యక్తి కాదు, చాలా దుర్మార్గుడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే జనం నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, జగన్ చేయకూడని పనులన్నీ చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసినాడు కాబట్టి మేమేమి చేయలేకపోతున్నాము అనరు. విధ్వంసం అయిపోయిన తర్వాత, కొంప కొల్లేరు అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఏం అడగరు కదా అని ఇలా అనుకుంటున్నారు. ప్రజలు అట్లా టోల్ కాదు. ప్రజలు వాళ్ళ సంగతి నీ సంగతి చెప్పు అంటారు. కాబట్టి ఇది ఈ బూమరాంగ్ అవుతుంది ఖచ్చితంగా వైసీపీకి. అది వీళ్ళు అనవసరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభకు రాకపోవడం ఒక డిఫెన్స్ పాలిటిక్స్. మామూలుగా అయితే ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు తప్ప ఎవరు మైకి పెట్టినా సాధారణ ప్రజల్ని సభకు పోవద్దంటే పోవాలి అంటారు. నేనన్న అంటారు, మీరన్న అంటారు. వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా. అట్లాంటి స్టెప్ జగన్ తీసుకున్నప్పుడు ఆయన ఒంటరి చేసి ఉండాలి తెలుగుదేశం పార్టీ. తెలివైన రాజకీయం అంటే రోజు జగన్ని సంస్కృతి కార్యక్రమాలు జగనే, స్కిట్లో జగనే, అసెంబ్లీలో జగనే అంటే ఇంకా ఆయన వచ్చే రాపని ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు ఆయనకి మీరు భయపడతారా, మీరు ఆయన భయపడుతున్నారా? సభలోకి రాకపోతేనే మీరు భయపడుతున్నారు, సభలో వస్తే ఇంకెంత భయపడతారు. కాబట్టి నాకు ప్రతిపక్ష నాయకుడు వేయలేదని ఇంక రేపటి నుంచి అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయిన ఒక బలహీనమైన నిర్ణయాన్ని వీళ్ళు రాజకీయంగా వ్యూహాత్మకమైన జగన్ గారు డిఫెన్స్ లో పడుతారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక బలహీనమైన నిర్ణయాన్ని బలోపేతమైన నిర్ణయం చేసేస్తున్నారు. ఇప్పుడు కేవలం అని మాట్లాడు, దొంగచాటును అని మాట్లాడు, ఆ స్కిట్లు. ఇప్పుడు నిన్న ఒక్క స్కిట్లు వేశారు ఎమ్మెల్యేలు. మామూలుగా సాంస్కృతిక కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు. ఎమ్మెల్యేలు అందరూ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 11 మంది జగన్ గారితో పాల్గొన్నారు అనుకోండి, ఆ స్కిట్ చూస్తే జగన్ గారి పరిస్థితి ఏంటి? అంతే కదా, ఆయన అవమానించినట్టే కదా. వీళ్ళు గుమ్మంటారు. 11 మంది సంఖ్య కావచ్చు, వీళ్ళు కూడా చేస్తారు కదా. అప్పుడు వాళ్ళు స్కిట్ వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిట్టినారు అనుకో, అలవ చేస్తామా దాన్ని మనం? లేదు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి కొన్ని సన్నివేశాలు చూస్తే మామూలుగా ఈ రోజుకి నా అభిప్రాయం అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవాలి అని అంటారు. కానీ ఇట్లా స్కిట్లు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే అవును కదా, జగన్ చేసింది కరెక్టే కదా, ఎందుకు పోవాలి అసెంబ్లీకి? వీళ్ళు చేసే అవమానాలు భరించడం పోవాలి అన్నారు రేపు ప్రజలు. జగన్ ని ఆ సాంస్కృతిక కార్యక్రమం జగన్ ఆడు ఉంటాడు, మామూలుగా ఉండాలి సభకు పోతే. ఇప్పుడు జగన్ ని వాడు వీడు పదాలు అవే కదండి వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమం ఎమ్మెల్యేలే, మళ్ళీ వాళ్ళు ఏమైనా కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు వాడితో నన్ను ఎందుకు పోలుస్తావు ఇట్లా మాట్లాడడం ద్వారా, ఎగిలిగా మాట్లాడడం ద్వారా అది ఆయన వినగలడు. ఆడ సభలో ఉండి ఆ సాంస్కృతిక కార్యక్రమం ఉండి వినలేడు. ఆయనే కాదు, మీరైనా నేనైనా మనలన్నా కూడా మనకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక స్కిట్ వేసి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా సోలకం చేసి మాట్లాడారు అనుకోండి, అలవ చేస్తారా? చేస్తే నడుస్తుంది ఆ సాంస్కృతిక కార్యక్రమాలు. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్న సభకు పోతేవి పోకపోతేమని రేపు అనుకోరా ప్రజలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనమైన నిర్ణయాన్ని కూడా వీళ్ళు వ్యవహార శైలి వల్ల ఆయన కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడేమో అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆయన్ని ఒంటరి చేయాల్సింది పోయి వీళ్ళు ఒంటరి అవుతున్నారు. కాబట్టి అల్టిమేట్ గా ఇట్లా 2-3 వేషాలు వేసినారంటే జగన్ గారు అసెంబ్లీకి పోకపోవడమే కరెక్ట్ అనే అభిప్రాయం జనం వస్తారు. ఓకే. ఇంకొకటి, నిన్న నేను ఒక అంశం చూశాను. ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి, ఏపీకి సంబంధించి ఇండస్ట్రీని నాశనం చేశారు, ఫిలిం ఇండస్ట్రీని. వాళ్ళ చేత దండాలు పెట్టించుకున్నారు, వాళ్ళ చేత జేజేలు కొట్టించుకున్నారు, చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న వైసీపీ ఎమ్మెల్సీ మండలిలో ఒక ప్రశ్న తలెత్తారు. ఏపీలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా? విశాఖకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు, వాళ్ళకి సంబంధించి స్టూడియోలు కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తామని చెప్పారు. సో మీ ప్రభుత్వం దానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్సీ అడిగినటువంటి ప్రశ్నకి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, ఫిల్మ్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు, అలాంటిది ఏమీ లేదు, మీరు అయినటువంటి ప్రక్రియకు వాళ్ళకి ల్యాండ్లు ఏమి అలాట్ చేయట్లేదు, మేము ఇప్పటిదాకా అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదని చెప్తున్నారు. మరి కూటమి సర్కార్ వస్తే ఇండస్ట్రీ అభివృద్ధి అయిపోద్ది, హైదరాబాద్ కంటే ఏపీలోనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవుతుందని పదే ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, ఇండస్ట్రీకి ఒక ఎదురు దెబ్బగానే చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే ఇప్పుడు కూటమి చేస్తున్న దానికి తేడా ఏముంటుంది? మీకు చెన్నైలో ఒకప్పుడు తెలుగు తమిళ ఉమ్మడి పరిశ్రమ అనే ఉండింది. అవును. చెన్నై నుంచి హైదరాబాద్ కు తెలుగు పరిశ్రమను తీసుకురావడానికి తల ప్రాణం తోకొచ్చింది.
అంత సులభం కాదు, ఎందుకంటే స్టూడియోలు వచ్చేస్తుంటాయి, ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, ఉమ్, రావడానికి కష్టం. కానీ చెన్నైకి ధీటైన నగరం ఆ రోజు హైదరాబాద్, ఈ రోజు చెన్నైని మించిపోయిన నగరం హైదరాబాద్. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అవును. అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, రామానాయుడు గారు కావచ్చు, మన ఎన్టీ రామారావు గారు కావచ్చు,